రాజా భానుప్రతాప్కు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురూ ఎంతో అందంగా ఉండేవారు. అందరిలోకి పెద్ద రాజకుమార్తె పేరు గరిమ, రెండవ రాజకుమారి పేరు గుంజర్, అందరిలోకి ఆఖరి రాజకుమారి పేరు వందన. వందన దుర్గామాతకు పరమ భక్తురాలు. ఆమె ప్రతిరోజూ పొద్దున్నే దుర్గామాతకు పూజార్చనలు చేశాక మాత్రమే ఏమైనా తినేది. అందువల్ల మిగతా ఇద్దరక్క చెల్లెలకు ఆమంటే నచ్చేది కాదు. అయినా కూడా వందన వారిద్దరితో ఎంతో స్నేహంగా మెలిగేది. ఒకరోజు రాజా భానుప్రతాప్ తన ముగ్గురు కుమార్తెలతో తోటలో కూర్చుంటాడు. ఈరోజు నేను మీ ముగ్గురిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా నాన్నగారు, ఏమడుగుతారో అడగండి. చెప్పండి, మీ ముగ్గురు ఎవరి భాగ్యాన్ని తింటున్నారు? నాన్నగారు, మీరు మా తండ్రి, మేము మీ కుమార్తెలము. అందువల్ల మేము మీ భాగ్యాన్నే తింటున్నాము. గుంజర్, నువ్వు చెప్పు, నువ్వు ఎవరి భాగ్యాన్ని తింటున్నావు? నాన్నా, మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఇదేమైనా అడగాల్సిన విషయమా? మీరు మా రాజుగారు, మేము మీ రాజ్యంలో ఉంటున్నాము. అందువల్ల మీ భాగ్యాన్నే మేము తింటున్నామన్నది నిజం కదా. అమ్మాయి వందన, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వెవరి భాగ్యాన్ని తింటున్నావు? నాన్నగారు, మనందరము ఈ భూమిపై నివసిస్తున్నాము. భూమిపై నివసించే ప్రతి ప్రాణి ఎవరి భాగ్యాన్ని వారు తింటారు. అలాగే నేను కూడా నా భాగ్యాన్నే తింటున్నాను. వందన మాటలు విన్న రాజుకు ఎంతో కోపం వస్తుంది. ఏమిటి, నువ్వు నీ భాగ్యాన్ని తింటున్నావా? సరే అయితే ఇవాళ్నుంచి నీ భాగ్యాన్నే తిను. నువ్వు ఇవాల్టి నుంచి ఈ రాజమహల్లో కాదు, రాజ్యానికి బయట ఉన్న ఆ దట్టమైన అడవిలో. అక్కడ తినడానికి తిండిగాని తాగడానికి నీళ్లు కాని దొరకవు. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు నీ భాగ్యాన్ని తింటున్నావో లేక నా భాగ్యాన్నో. ఇలా చెప్పాక రాజు వందనను రాజమహల్ నుంచి బయటకు పంపించివేస్తాడు. రాజ్యానికి బయట ఉన్న దట్టమైన అడవిలో వదిలివేస్తారు. వందనకు తన తప్పేమిటో అర్థం కాదు. తర్వాత ఆమె ఒక చెట్టు కింద కూర్చొని దుర్గామాతను జపిస్తూ ఉంటుంది. ఆమె దుర్గామాత భక్తిలో ఎంతలా లీనమైపోతుందంటే ఆమెకు సమయమే తెలియలేదు. మాతారాణిని జపిస్తూ ఆమె గొంతు ఎండిపోతుంది. ఎంతో దాహం వేస్తూ ఉంటుంది. నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కొంచెం దూరం నడిచాక ఆమెకు ఒక తటాకం కనిపిస్తుంది. ఆ తటాకాన్ని చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆ తటాకం వద్ద ఆమె మొహం కడుక్కొని కొన్ని నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగిన తర్వాత ఆ తటాకం వద్ద నుంచి లేచి నిలబడగానే తటాకం ఎండిపోవడం ప్రారంభిస్తుంది. అది చూసిన ఆమె ఎంతో ఆశ్చర్యపోతుంది. తన కళ్లను తానే నమ్మలేకపోతుంది. చూస్తే తటాకం వద్ద కిందికి వెళ్లడానికి మెట్లు కనిపిస్తాయి. ఇదంతా దుర్గామాత యొక్క చమత్కారం అని ఆమె అనుకుంటుంది. ఆ మెట్ల వెంబడి కిందకు దిగడం ప్రారంభిస్తుంది. కొన్ని మెట్లు దిగేసరికి అక్కడ ఒక సింహం యొక్క మూర్తి కనిపిస్తుంది. అది చూసిన ఆమె భయపడిపోతుంది. కొంచెంసేపు అక్కడే నిలబడిపోతుంది. కొంచెంసేపటి తర్వాత ఆమెకు గుర్తొస్తుంది సింహం దుర్గామాత యొక్క వాహనం అని. తర్వాత ఆమె ఆ సింహం మూర్తికి నమస్కరిస్తుంది. ఆమె చేతిని ఆ సింహం యొక్క తలపై పెట్టగానే ఆ సింహం బొమ్మ ఒక తలుపుగా మారిపోతుంది. ఏమిటిది? ఈ సింహం యొక్క మూర్తి తలుపులాగా ఎలా మారిపోయింది? హే దుర్గామాత, ఏమిటిదంతా? ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కావడం లేదు. మీ లీల మీకే తెలుసమ్మా. ఇలా చెప్పి వందన ఆ తలుపులోంచి లోపలికి వెళుతుంది. కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ ఆమెకు ఒక అందమైన తోట కనిపిస్తుంది. ఆ తోటలో ఎంతో అందమైన పూలు వికసించి ఉంటాయి. ఆ తోట మధ్యలో ఒక అందమైన చిన్న సరస్సు ఉంటుంది. అందమైన చిన్న సరోవరం ఉంటుంది. వందన ఆ సరోవరం వద్దకు వెళుతుంది. అక్కడ కింద పడి ఉన్న పళ్లను చూసి ఆమెకు ఎంతో ఆకలి వేస్తుంది. వాటిని ఏరుకొని తినడం మొదలుపెడుతుంది. కొంచెంసేపటికి చీకటి పడుతుంది. చుట్టూ ఉన్న చీకటిని చూసి ఆమె భయపడిపోతుంది. హే దుర్గామాత, మీరెక్కడున్నారు? నాకెంతో భయంగా ఉంది. మీ బిడ్డ మిమ్మల్ని తలుచుకుంటోందమ్మా. మీ దర్శనమియ్యండమ్మా, మీ దర్శనాన్నివ్వండి. ఇలా చెప్తూ వందన అక్కడే నిద్రపోతుంది. అప్పుడు ఆమె కలలో దుర్గామాత ప్రకటితమవుతారు. దుర్గామాత ఆమెతో, వందన, నువ్వు చింతించకు. నీకు నాపై నమ్మకం ఉంది కదా? అప్పుడు భయపడకు. నేను ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను. వందన, నా మాటలు జాగ్రత్తగా విను. నువ్వు నిద్రలేచేసరికి నీకు
కొన్ని పాదాల గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తుల వెంబడి నువ్వు వెళ్ళావంటే నీకు ఒక మహలు కనిపిస్తుంది. ఆ మహలు లోపలికి నువ్వు వెళ్ళు. లోపలికి వెళ్ళగానే అక్కడ నీకు అందమైన 2 రాజకుమారులు కనిపిస్తారు. వారు అచేతన స్థితిలో ఉంటారు. వారిని ముట్టుకుంటూ ముందరకు వెళ్ళు. అప్పుడు నీకు ఒక గదిలోంచి వెలుతురు వస్తూ కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ గదిలోకి వెళతావో ఆ గదిలో నీకు ఒక అందమైన రాజకుమారుడు కనిపిస్తాడు. నువ్వు అతన్ని ముట్టుకోగానే అతను మేల్కొంటాడు. అతను మేలుకోగానే అతని మెడలో నువ్వు పూలమాల వెయ్యి. అతనే నీ భర్త అవుతాడు. ఇంతలో ఆమెకు మెలకువ వస్తుంది. తర్వాత ఆమె ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇదంతా ఏమిటి? అదంతా ఒక కల, లేక నిజంగా అలా జరుగుతుందా? హే దుర్గామాత, నీ బిడ్డను రక్షించు తల్లి. తర్వాత ఆమె తోటలో నుంచి కొన్ని పువ్వులు కోస్తుంది. వాటితో ఒక పూలమాలను తయారు చేస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి పాదాల గుర్తులు కనిపిస్తాయి. అరే, దుర్గామాత కలలో చెప్పిన విధంగానే ఇక్కడంతా జరుగుతోందే. వందన ఆ గుర్తుల వెంబడే ముందరకు వెళుతుంది. కొంచెం దూరంలో ఆమెకు ఒక పెద్ద మహలు కనిపిస్తుంది. తర్వాత ఆమె ఆ మహలు లోపలికి వెళుతుంది. అక్కడ ఆమెకు అచేతనంగా ఉన్న 2 రాజకుమారులు కనిపిస్తారు. అప్పుడు వందన ఆ 2 రాజకుమారులను ముట్టుకుంటుంది. ఆమె ముట్టుకోగానే ఆ 2 రాజకుమారులలో చలనం వస్తుంది. తర్వాత కొంచెం దూరంలో ఒక గదిలో నుంచి వెలుగు వస్తూ వందనకు కనిపిస్తుంది. ఆమె ఆ గది లోపలికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఒక అందమైన రాజకుమారుడు కనిపిస్తాడు. అతను అసలు కదలకుండా ఉంటాడు. వందన ముట్టుకోగానే ఆ యువకుని శరీరంలో చేతనం వస్తుంది. వెంటనే వందన తన చేతిలోని పూలమాలను ఆ రాజకుమారుడి మెడలో వేస్తుంది. తర్వాత వారిద్దరి సమ్మతితో వారి వివాహం జరుగుతుంది. వారిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వందన గదిలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజకుమారుడు చంద్రసేనుడు గదిలోకి వస్తాడు. నా మనసులో ఎన్నో రోజుల నుంచి ఒక సందేహం ఉందండి, మిమ్మల్ని అడగవచ్చా? హహ, తప్పకుండా అడుగు వందన. మీరెవరు? మిగతా ఆ 2 రాజకుమారులు ఎవరు? ఈ రహస్యం ఏమిటి? నాకు చెప్పండి. నేను రాజకుమారుడు చంద్రసేనుణ్ణి. వారిద్దరూ నా సోదరులు సుకేత్ ఇంకా పునీత్. మా ముగ్గురం శపించబడ్డాము. ఒకరోజు నా సోదరులిద్దరూ షికారు కోసం బయటకు వెళ్లారు. వారు ఒక లేడిపై బాణాన్ని విసిరారు. కాని ఆ బాణం అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషికి తగిలింది. బాణం తగలడం వల్ల ఆ ఋషి ఎంతో గాయపడ్డారు. ఆయన చనిపోతూ మా ముగ్గురము జీవితంలో ఎల్లప్పుడూ నిద్రలో ఉండేలా శపించారు. ఈ విషయం గురించి నాకు తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆ ఋషిని క్షమించమని ఎంతగానో వేడుకున్నాను. ఎన్నోసార్లు క్షమించమని అడిగాక ఆయన నాతో ఇలా అన్నారు, ఒకసారిచ్చిన శాపాన్ని నేను మరలా వెనక్కి తీసుకోలేను. కాని ఈ శాపం నుంచి విముక్తి పొందే ఉపాయాన్ని మాత్రం చెప్తాను. దుర్గామాతకు పరమభక్తురాలైన ఒక కన్య వచ్చి మిమ్మల్ని తాకినప్పుడు మీరు ముగ్గురు శాప విముక్తులవుతారు. ఆ తర్వాత చైతన్యవంతులవుతారు అని చెప్పారు. నీవు వచ్చి మాకు జీవితాన్ని ప్రసాదించావు. రాజకుమారుడి మాటలు విన్న వందన తనకు జరిగిన అన్యాయాన్ని కూడా రాజకుమారుడికి చెప్తుంది. తన తప్పు లేకుండా శిక్ష ఎందుకు అనుభవిస్తోందో చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత రాజకుమారుడు కూడా ఎంతో బాధపడతాడు. కొన్ని రోజులకు చంద్రసేనుడికి పట్టాభిషేకం జరుగుతుంది. అతను రాజవుతాడు. వందనను పెళ్లి చేసుకొని రాణిని చేస్తాడు. తర్వాత వందన ఆ రాజ్యంలో దుర్గామాతకు ఒక పెద్ద ఆలయాన్ని కట్టిస్తుంది. అక్కడ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తుంది. ప్రతిరోజూ ధూంధాంగా దుర్గామాత యొక్క పూజలు జరిగేవి. వారు రాజురాణి కావడం వల్ల ఆ రాజ్య ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉండేవారు. కొన్ని రోజులకు వందనకు తన తండ్రి గుర్తుకు వస్తాడు. ఆమె ఎంతో ముభావంగా ఉంటూ ఉంటుంది. ముభావంగా ఉన్న వందనను చూసి, వందనా, ఏం జరిగింది? అంత ఉదాసీనంగా ఎందుకున్నావు? నాకు మా నాన్న బాగా గుర్తొస్తున్నారండి. ఆయనను చూడాలని అనిపిస్తోంది. నా అక్కలు ఎలా ఉన్నారో ఏమిటో, నాకు వాళ్లంతా ఎంతో గుర్తుకొస్తున్నారు. ఈ పాటికి మా నాన్నగారు కూడా తన తప్పును తెలుసుకొని ఉండుంటారు. అలా అయితే పద, మనం మీ రాజ్యానికి వెళ్ళి ఆయనను కలుద్దాం.
తర్వాత చంద్రసేనుడు, వందన బయలుదేరి వందన యొక్క రాజ్యానికి వస్తారు. ఆ రోజు రాజా భానుప్రతాప్ తన మహలు యొక్క మేడపైన కూర్చుని ఉంటాడు. హఠాత్తుగా మహలు వైపు వస్తున్న ఒక రథంపై అతని దృష్టి పడుతుంది. రథానికి ముందు వెనుక కొన్ని వేల సంఖ్యలో సైన్యం, గుర్రాలు ఉంటాయి. ఇది చూసిన భానుప్రతాప్ ఎంతో భయపడిపోతాడు. ఎందుకంటే తన ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. తన ఇద్దరల్లుళ్ళు రాజ్యం పంపకం కోసం తమలో తాము దెబ్బలాడుకుంటూ ఉంటారు. అతని రాజ్య ప్రజలు కూడా దుఃఖంలో ఉంటారు. ఇంతలో వందన, చంద్రసేనుడు ఆయన ముందరకు వస్తారు. రాణి వేషంలో ఉన్న వందనను తండ్రి గుర్తుపట్టలేకపోతాడు. కొంచెంసేపు తీక్షణంగా చూశాక వందనను గుర్తుపడతాడు. ఆమెను చూశాక ఏడవడం మొదలు పెడతాడు. తను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. నన్ను క్షమించమ్మా, నిజం చెప్పినందుకు నేను నిన్ను శిక్షించాను. నువ్వు ప్రతివారు తమ భాగ్యాన్నే తింటారనే నిజాన్ని చెప్పావు. నాన్నగారు, మీరు క్షమాపణలు అడగకండి. మనుషులకు తమ భాగ్యంలో ఏం రాసుంటే అదే జరుగుతుంది. నాకు నా దుర్గామాతపై పూర్తి విశ్వాసం ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడాను. నా దుర్గామాత ఉండగా నాకు ఏ విధమైన అన్యాయమూ జరగదు. మీరు మీ మనసులోని దుఃఖాన్ని తీసివేయండి, దుర్గామాత భక్తిలో లీనమవ్వండి. ఇదంతా విన్నాక భానుప్రతాప్ కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి. వందనను ప్రేమతో హత్తుకుంటాడు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.